అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయి గారు బ్రోకర్నాథుడు ఓపికగా చెప్తున్నాను బ్రోకర్నాథుడు అంటే ఈ సాయి దీంతో స్టార్ట్ అవుతుంది అక్షర భాస్కర్ అదే పని జగన్మోహన్ రెడ్డి బాగా అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేరు వెబ్ ఛానల్స్ కొన్ని అంకిత ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా ఒక పేమెంట్ వాళ్ళే ఇస్తారనుకుంటా సాక్షి ఆడికి వెళ్ళబట్టి తక్కువ ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఆశ్చర్యం సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తారా చాలా సారీ అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి అది ఇన్వెస్టిగేషన్ and here the investigation was already over. I have attended. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారు. సాక్షి చేసిన తర్వాత ఓకే అందరికీ జగన్మోహన్ రెడ్డి 15 సార్లు ఇమీడియట్ గా త్వరలోనే నిర్దోషంగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా సాక్షి చేయలేదు ఇంకా ముందు డిసైడ్ చేస్తారా స్పీకర్ ఉద్యోగం నుంచి అది డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి. చూసారా బుద్ధి జ్ఞానం అవునా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావో ఎన్నావు అని చెప్పి ఎవరన్నా అడుగుతారన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? తీసేస్తారా? ఉద్యోగం తీసేస్తారా? అసోసియేషన్ పోస్టు తీసేస్తారా? నేను అసోసియేషన్ పోస్టు ఈ సంవత్సరం నుంచి ఎంతో సమయం పాటించాను. బట్ ఈ పోస్టులో ఉన్న చాలా అంశాలు రఘురాజ్ గారు మాట్లాడారు. నెంబర్ 1 సూట్ వేసుకున్న వాళ్ళు బూట్ వేసుకున్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో నుంచి పీకెత్తారా అని. సార్ ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మీ అందరికీ తెలుసు. నేనేమంటానంటే గౌరవ రఘురామకృష్ణరాజు గారికి ఏం చెప్తానంటే ఎవరో బోగ్గాడు కేసు పెడితే నన్ను పోస్ట్ లో నుంచి పీకేస్తారా, లేకపోతే నా కొడుకు పెడితే నా కొడుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే పీకేస్తారా? సో చాలా వల్గర్ లాంగ్వేజ్, ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఈ కనుక పోస్ట్ పోయిందంటే ఇంక ఎలా మాట్లాడతాను అన్న అంశాల్లో ఆయన మాట్లాడినటువంటి విషయాలనే రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. సార్ మిమ్మల్ని రాజ్యాంగబద్ధ పదవుల నుంచి పీకే మంది ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మ్యాన్ ఆఫ్ ది అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఫస్ట్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ వరకు కూడా మీరు అందరూ సమానమే. యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ పదవులు మీది అయ్యన్న పాత్రుడు గారు. మీ ఇద్దరు ఒక్కసారి స్పీకర్ పదవిలోకి వచ్చిన తర్వాత యు నో మోర్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, యు ఆర్ నో మోర్ బిలాంగ్ టు మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మీరు రేపు పొద్దున స్పీకర్ పదవి పోయిన తర్వాత మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీలో మెంబర్ గా యాక్టివ్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. వాట్ ఎవర్ నాన్సెన్స్ యు వాంట్ టు టాక్ యు కెన్ టాక్. దేర్ ఇస్ నో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో బ్యారికేడ్. మీరు స్పీకర్ పదవిలో ఉన్నంత వరకు, స్పీకర్ స్థానంలో కూర్చున్నంత వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు బూతులతో మాట్లాడారు. చంద్రబాబు జాబిల్లి అది కూడా చూపిస్తాను. ఆడు పుట్టాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అది రావాలి ఇది రావాలని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక స్పీకర్ హోదాలో ఉండి మాట్లాడారు. మీరు ట్రిబ్యునల్ గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని మాట్లాడినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ యువర్ రైట్ టు టాక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాన్ సెన్స్ ఆర్ ఇంకేం మాట్లాడినా కూడా. కానీ ఒకసారి స్పీకర్ పదవిలోకి వచ్చిన తర్వాత సార్
మీరు మాట్లాడేటువంటి అంశాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది బట్టి అది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ లోకి వచ్చారనుకోండి, రేపొద్దున మీరు ఆయన్ని గౌరవ శాసనసభ్యులు అని మీరు ఎలా అనగలుగుతారు? బయట చూస్తేనేమో పచ్చిబూతులు మాట్లాడుతున్నారు, బయట చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ నాయకులను అమరాబూతులు మాట్లాడుతున్నారు. రేపొద్దున వాళ్ళు స్పీకర్ పదవులు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతారు? ఎలా మీ మీద గౌరవం ఉంటుంది? అట్లీస్ట్ మీరు స్పీకర్ పదవిలో ఉన్నంత వరకైనా కొంచెం రిస్టెంట్ గా ఉండండి. అలా రిస్టెంట్ గా ఉండని కారణంగా మీరు ఆ పదవి పనికిరారన్న మాట మీరు మాట్లాడారు. నెంబర్ 1. నెంబర్ 2, మమ్మల్ని పీకే అంటున్నారు, బోగు నాకు ఎవరో కంప్లైంట్ పెట్టారు. సార్ ఛార్జ్ షీట్ వేశారు, ఎఫ్ఐఆర్ మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరికీ కన్విక్షన్ చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు దాంట్లో అక్యూజ్డ్ గా ఉన్నారా సార్? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ రిజిస్టర్ చేసేసారు సార్. మరి 2020 నుంచి మనం కొన్ని వేల డిబేట్లు పెట్టి రోజు రచ్చబడి ఎందుకు సార్ పెట్టాము? మరి కోర్టు శిక్ష చేయకుండానే, కోర్టులో వాదన జరగకుండానే, కోర్టులో విచారణ మొదలవకుండానే మరి మనం ఎందుకు సార్ కొన్ని వేల డిబేట్లు ఎవ్రీడే మనం మాట్లాడారు? ఏబిఎన్ ఛానల్లో, టీవీ5 ఛానల్లో, మన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి, భారతీ రెడ్డిని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, కొన్ని వేల డిబేట్లు పెట్టి మరి 5 సంవత్సరాలు ఎలా సార్ మనం రచ్చబడిలో పోరాడాం? మరి అప్పుడు కేసు పెట్టింది ఎవరు? మంచోళ్ళు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేసు పెట్టింది ఎవరు? నీతిమంతులా, సత్యమంతులా? మీ మీద పెట్టిన వాళ్ళందరూ పోగు నా కొడుకులా, మీ మీద పెట్టిన బ్యాంక్ మేనేజర్ పోగు నాకు కదా సార్? మీ మీద కంపెనీలో డబ్బులు తీసుకొని 1000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఎక్కొట్టి దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చారని చెప్పిన 420 కేసులు వేసినటువంటి సిబిఐ బోకుకి పని పట్టలేని వాళ్ళు, అడ్రస్ లేని నాకు బ్యాంకులు పెట్టినటువంటి కంప్లైంట్ లేవు, బోగులు పెట్టిన కంప్లైంట్ ఎవరో అసలు జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, రాజశేఖర్ భారతి గారి పేరు లేదు, వీళ్ళు మాత్రం ఎక్కింది, వీళ్ళకి మాత్రం ఉరిశిక్ష చేయాలి. మరి 5 సంవత్సరాలు రచ్చబండి ఎలా సార్ కొనసాగించాం మనం? మీరు ఆయన వచ్చే పార్ట్. నేను ఏ రోజైనా సరే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ గా జరగాలి అని నేను మాట్లాడండి. మీరు అలా మాట్లాడలేదే. 5 సంవత్సరాల పొద్దులు ఎగరగానే బ్రష్ తో పుట్టానే రచ్చబండి ఎలా స్టార్ట్ చేశారు? సాయంత్రం గుడ్ నైట్ కాయిల్ వేసుకుంటా కూడా రచ్చబండి ఎలా స్టార్ట్ చేసి పొద్దులు లెగిస్తే మన ఇంట్లోనే టీవీ5, ఏబిఎన్, మహా టీవీ కెమెరాలు మన ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడు మూడేస్తే అప్పుడు క్యాప్ తీసేసి మాట్లాడేసేవాళ్ళు. మరి అప్పుడు పెట్టిన కేసులు 420 కేసులు, అప్పుడు మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు సత్యహరిచంద్రులు పెట్టినారా? మీ మీద పెట్టిన కేసులు కోర్టులు పెట్టినారా? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక కానిస్టేబుల్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే కానిస్టేబుల్ మీద భార్య పెట్టిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ పెట్టి డిస్మిస్ పక్కన పడేస్తారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి మీరు రేపొద్దున మీకున్నటువంటి పదవులు వాడుకొని రేపొద్దున ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నటువంటి అభియోగం జేపీపీ పార్టీ చేస్తుంది. యువర్ స్పీకర్ పోస్ట్ మస్ట్ బి టేక్ ఆఫ్ బై ది గవర్నమెంట్. మీరు స్పీకర్ పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి ఎలిజిబుల్. బికాస్ మీ మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయి, ఇన్వెస్టిగేషన్ గో హెడ్ అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీకు ఆ స్పీకర్ పోస్ట్ లో కూర్చున్న అర్హత ఎక్కడ ఉంది? మీ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉంది, ఛార్జెస్ ఫ్రేమ్ చేసుకున్నారు, ఛార్జెస్ ఎంక్వైరీ జరిగి ఛార్జెస్ షీట్ అయిపోయింది. రేపొద్దు ఇమీడియట్ గా మీరు బయటకు రండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. డిమాండ్ చేస్తున్నాం. నేను నిరూపించుకో, నేను ఇక్కడే కూర్చుంటా, నా ఇష్టం, నాకు సిగ్గు లేదు, నేను ఇంతే అంటారా? ఉండండి, దానికి ఏం పడదు లేదు, ప్రజలు చూసుకుంటారు. అల్టిమేట్ గా పీపుల్ విల్ డిసైడ్. కానీ అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేయటం కూడా తప్పు. అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేశారు, సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు. సూటు బూటు వేసుకుంటే ప్రశ్నించకూడదా రఘురామకృష్ణరాజు గారు? అందుకనే మీరు అదే ఇప్పుడు చూపిస్తాను రాష్ట్ర ప్రజలకు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై